నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిట్ లిస్ట్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. వీళ్ళ 30 మంది పేర్లు రిలీజ్ చేసి వీళ్ళందరూ మంచి వాళ్ళు, సౌమ్యులు, ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే, కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద కక్ష కట్టి ఏదో కేసుల్లో ఇరికిచ్చి ఎప్పుడెప్పుడు అరెస్టు చేద్దామా అని చెప్పి వేచి చూస్తున్నాడు అని చెప్పి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ వేసి ఈ పోస్టర్ అయితే విడుదల చేశారు. నేను ఇప్పుడు ఒక్కొక్కరు అసలు ఏమి చేశారు అని చెప్పి నేను వివరిస్తాను. వీళ్ళను అరెస్ట్ చేయడం సబబేనా లేదా అని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూడండి, మా నాయకులపై తప్పుడు కేసులు, వాళ్ళ నాయకులపై ఈ 30 మంది లిస్ట్ ఏదైతే ఉందో వీళ్ళపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, వీళ్ళందరిపై తప్పుడు కేసులు పెట్టడం, ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్ వేదికగా అయితే ఒక ట్వీట్ వేయడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణ, అందులో ప్రథముడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? ఎలక్షన్ జరుగుతూ ఉండగా ఎలక్షన్ బూతులోకి వెళ్ళి, పోలింగ్ బూతులోకి వెళ్ళి ఆ ఈవీఎంని బద్దలు కొడితే కేసు పెట్టాలనా లేదా, అరెస్టు చేయాలనా లేదా? ఆయనది చాలా కేసులు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టింది వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవీఎం కేసు. దానికి ఆయన బొక్కలో తోయాలనా లేదా? ఇక్కడ చూడండి, నందిగాం సురేష్ ఏం చేసినాడు? అప్పట్లో చెరువు తోటలు కాల్చినాడు. ఇప్పుడు ఒక దళిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ని అరెస్టు చేయాలా లేదా, ఆయన మీద కేసు పెట్టాలా లేదా? అదేవిధంగా వల్లభనేని వంశీ ఏం చేశాడు? నకిలీ పట్టాలు సృష్టించి రాత్రికి రాత్రే ఓట్లు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అది పక్కన పెడితే ఒక వ్యక్తి కేసు పెడితే ఆ కేసును విత్డ్రా చేసుకోమని కిడ్నాప్ చేసి, బెదిరించి, భయభ్రాంతులకు గురి చేసి, డబ్బులు ఇచ్చి ఆ కేసును విత్డ్రా చేపించాడు. దానికి ఆయన మీద కేసు పెట్టాలా లేదా, అరెస్ట్ చేయాలా లేదా? నెక్స్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేశాడు? క్వార్జ్ మైనింగ్ చేశాడు. అక్రమ క్వార్జ్ మైనింగ్ చేశాడు, అక్రమంగా తరలించాడు. అదేవిధంగా ఇదేంటి అని ప్రశ్నిస్తే ట్రాన్స్జెండర్లు మరియు రౌడీలు, గూండాలను పెట్టి కొట్టించాడు. ఇలాంటి వాడిని అరెస్ట్ చేయాలా లేదా, కేసు పెట్టాలా లేదా? నా ఓఎస్డి కృష్ణమోహన్ అంట. నెక్స్ట్ నీ ఓఎస్డి కృష్ణమోహన్ ఏంటంటే వీళ్ళందరికీ రింగ్ లీడరు. ఇలాంటి రింగ్ లీడరు అడ్డంగా మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నాడు. ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ పాలసీ రూపకర్త ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అని తేలింది. మరి అలాంటి ఆయన మీద కేసు పెట్టాలా లేదా, బొక్కలో వేయాలా లేదా? తరువాత ధనుంజయ రెడ్డి ఎవరు? మొత్తం నువ్వు చేసినటువంటి పాపాల చిట్టకు కర్త, కర్మ, క్రియ ఆయనే. 5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో నీకెంత భాగస్వామ్యం ఉందో ధనుంజయ రెడ్డి కూడా అంతే భాగస్వామ్యం ఉన్న విషయం నీకు తెలియదా? అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలా లేదా, బొక్కలో వేయాలా లేదా? ఇక్కడ చూడండి, మళ్ళీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏం చేశారు? భారతదేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం ఏదైతే ఉందో అందులో ప్రధానంగా ఆ పాలసీని రూపొందించింది, ఆ డబ్బులు కలెక్ట్ చేసింది, ఆ డబ్బులను అంతిమ లబ్ధిదారుడికి చేర్చింది మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అలాంటి అతని మీద కేసు పెట్టాలా లేదా, బొక్కలో తొయ్యాలా లేదా? ఇక్కడ చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశాడు? కనపడిన భూములన్నీ దోచుకున్నాడు, కనపడిన అటవీ భూములను కబ్జా చేశాడు, కనపడినటువంటి దేవాదాయ భూములను కబ్జా చేశాడు. 1 కాదు 2 కాదు, చిత్తూరు జిల్లా మొత్తాన్ని కబ్జాలకు గురి చేశాడు. అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కేసులు పెట్టాలా లేదా, బొక్కలో వేయాలా లేదా? తరువాత పేర్ని నాని ఆయన భార్యపై కేసులు పెట్టారంట. పేర్ని నాని ఆయన భార్య ఏం చేశారు? అక్రమంగా పేదవాడిని పొట్టగొట్టి రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలా లేదా, బొక్కలో దొయ్యాలా లేదా? తరువాత కొడాలి నాని ఏం చేశాడు? కొడాలి నాని సెంటు భూముల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఎన్నో భూ కబ్జాలు. అంతకన్నా ముందు నోటికి పని చెప్పాడు. అధికారం చేతిలో ఉంది కదా అని నువ్వు ఆయన వెనకాల ఉండావు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని నోటికొచ్చినట్లు దూషించాడు. వాస్తవంగా ఆయన ఎప్పుడో లోపలికి పోయి ఉండాలి. ఆరోగ్య సమస్య అని చెప్పి డ్రామాలు వేస్తా ఉన్నాడు. తొందరలో ఆయన కూడా లోపలకు పోబోతున్నాడు అనేటువంటి వార్త కూడా వస్తూ ఉంది. మీరేం కంగారు పడద్దండి.
రెడ్డి. జోగి రమేష్ ఏం చేశాడు? అగ్రిగోల్డ్ భూములను దోచుకున్నాడు. అదేవిధంగా దొంగ సర్టిఫికెట్లు పెట్టి దొంగ డాక్యుమెంట్స్తో రియల్ ఎస్టేట్ చేశాడు. అదే ఆయన కొడుకు పేరు మీద చేశాడు కాబట్టి జోగి రమేష్ కొడుకుల మీద కేసు పెట్టాలా లేదా బొక్కలో వెయ్యాలా లేదా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశాడంటే, నువ్వు చేసినటువంటి తప్పు పనులకు మొత్తము కర్త కర్మ క్రియ ఎవరైనా ఉన్నారంటే షాడో సీఎంగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టాలా లేదా? బొక్కలో తొయ్యాలా లేదా? అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఏం చేసినాడు? ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద, వాళ్ళ ఇంట్లో పిల్లల మీద సోషల్ మీడియా వేదికగా ఒక ఉగ్రవాద సంస్థను నడిపినట్లు ఒక సోషల్ మీడియా టీంను ఒకటి పెట్టుకొని దాడి చేసినటువంటి మాట వాస్తవం కాదా? మరి సజ్జల భార్గవ్ మీద కేసు పెట్టాలా లేదా? బొక్కలో వేయాలా లేదా? ఇట్లా చెప్పుకుంటా పోతే గంట పడుతుంది. వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడు? మన టీటీడీ ఇంకా జరుగుతుంది, అది ప్రసాదంలో కల్తీలకి సంబంధించినటువంటి దీంట్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇంతే ఉంటాడు, ఏం చేసింటాడు అంటారు. పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి పోర్టు రాయించుకున్నాడు కదా, మరి ఆయన మీద కేసు పెట్టాలా లేదా? ఆయన్ని బొక్కలో వేయాలా లేదా? దేవినేని అవినాష్ ఏం చేశాడు? తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించాడు కదా, అలాంటి అతని మీద కేసు పెట్టాలా లేదా? బొక్కలో వెయ్యాలా లేదా? తలసిల రఘురామ్ ఏం చేశాడు? బుడమేరు పొంగి వరదలు వస్తా ఉంటే 3 బోట్లు కట్టి ఆ బ్రిడ్జిని కొట్టేసి విజయవాడ మొత్తం మునిగిపోతే దాన్ని కూటమి ప్రభుత్వం మీద తోసేసి వాళ్ళ వైఫల్యం అని చెప్పాలని చెప్పి ప్రయత్నించింది తలసిల రఘురామ్ కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతే గౌతమ్ రెడ్డి మర్డర్ కేసులో ఉన్నాడు. గోరంట్ల మాధవ్ ఒక పోలీసు కస్టడీలో ఉన్నటువంటి కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తిని దాడి చేయడానికి వెళ్తే ఆయన అరెస్ట్ చేయకుండా, ఆయన మీద కేసు పెట్టకుండా, బొక్కలో తోయకుండా ఎలా ఉంటాడు సార్? తోపుదుర్తి ప్రకాష్ అంట. జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ హెలికాప్టర్ కేసు ఏదైతే ఉందో అంచనాలకు మించి జన సమీకరణ చేసి తొక్కిసలాట చేసి ఆ మొత్తం వ్యవహారాన్ని ఒకరో ఇద్దరు చచ్చిపోతే కూటమి ప్రభుత్వం మీద తోసేయాలని ప్రయత్నించినటువంటి తోపుదుర్తి ప్రకాష్ మీద కేసు పెట్టాలా లేదా? బొక్కలో వెయ్యాలా లేదా? విడుదల రజని ఏం చేసింది? క్వారీ యజమానులను బెదిరించి 2,60,00,000 రూపాయలు డబ్బులు వసూలు చేసిందే, అలాంటి ఆమె మీద కేసు పెట్టాలా వద్దా? ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఫస్ట్ లిస్ట్ మాత్రమే, ఇంకా పెద్ద లిస్ట్ ఉంది. 175 నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే అయినా లేదా ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్కామ్కు లేదా ఏదో ఒక దందాకు పాల్పడిన వాళ్ళే. సో వాళ్ళ మీద కేసులు పెట్టాలా వద్దా? బొక్కలో వెయ్యాలా వద్దా? సో ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? వీళ్ళంతా అమాయకులు, అనవసరంగా కేసులు పెట్టారంట. అనవసరంగా కేసులు పెడితే కోర్టు బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదు? కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టుకు వెళ్తే ఎన్నిసార్లు మొట్టకాయలు తిన్నారు మీరు? అంటే కోర్టుల మీద కూడా మీకు నమ్మకం లేదు, కోర్టుల మీద విశ్వాసం లేదు, కోర్టు మీద గౌరవం కూడా లేదు. కాబట్టి నేనేం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా అమాయకులు కాదు. మీకు తెలుసో లేదో, వీళ్ళు మీకు తెలిసే దోచుకున్నారా తెలియకుండా దోచుకున్నారా నాకు తెలియదు, కానీ ఇందులో కొంతమంది మీకన్నా ఎక్కువ సంపాదించారు, కొంచెం చూసుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.